సో, ఇంత అందరికీ నమస్కారం. ఇంత ఆబ్సెంటీయిజం అంటే టీచర్ ఎడ్యుకేషన్‌లో ఇంత ఆబ్సెంటీయిజం ఉండడానికి కారణాలేంటి అని గవర్నమెంట్ అసెస్ చేసుకున్న తర్వాత, ఈవెన్ ఎన్‌ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 వాళ్ళ రికమెండేషన్ ప్రకారం గూడా, వాళ్ళ ప్రకారం మనకిప్పుడు 5+3+3+4 ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం మనం. 5 ఇయర్స్ ఆహ్, 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 ఫౌండేషనల్ లెవెల్, ప్రిపరేటరీ, మిడిల్, దెన్ హై స్కూల్. 5+3+3+4 అంటే 12థ్ క్లాస్ వరకి. సో, ఈ 12థ్ క్లాస్ వరకి టీచర్స్ చెప్పే విధంగా వారు కొన్ని రికమెండేషన్స్ చేశారు. దాని ప్రకారం వాళ్ళు చెప్పిన వాళ్ళు రికమెండ్ చేసినదేంటంటే ఐటీఈపీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ 2 ఇయర్స్ వల్ల డ్రాబ్యాక్ కొంతవరకి ఉంది. అంటే వాళ్ళ సెట్ లాంగ్ డ్యూరేషన్ అవుతుంది. అందువల్ల మనకి ఈ లా తీసుకుంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది. అది ఆహ్, డిగ్రీ విత్ లా 5 years integrated course. It is a successful course in India. BA LLB or BBA LLB. So in the similar lines, these NCT National Council for Teacher Education వాళ్ళు కూడా ఒక ITEP 4 years integrated teacher education programs ని డిజైన్ చేశారు. అది ఏంటంటే BA అంటే మన నార్మల్ డిగ్రీ కోర్స్‌తో పాటుగా BEdలో ఉండేటువంటి విషయాలు కూడా వాళ్ళు నేర్పిస్తారనమాట. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ప్రతి సంవత్సరంలో కూడా మనకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయి. మన నార్మల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు నేను నేను BA తీసుకున్నాను అనుకోండి. హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్, హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ హెచ్ఈపి విత్ BEd కాంబినేషన్. సో అట్లా BA BEd, BSc BEd, బీకామ్ BEd. దీనివల్ల ఏమవుతుందంటే ఇట్లా నార్మల్ డిగ్రీకెళ్ళిపోయి 2 ఇయర్స్ చేసేదానికంటే కంప్లీట్‌గా 4 ఇయర్స్‌లో వాళ్ళు డిగ్రీ చేయడానికి అవకాశం ఉంటది. ఫస్ట్ పాయింట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏందంటే ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఎవరైతే టీచర్ కావాలనుకుంటారో వాళ్ళు ఈ కోర్స్ చేసేస్తారు. డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత ఏదో నామకే వాస్తు కోర్స్ చేద్దాం అనేటువంటి వాళ్ళు ఈ ఇదొక ఫిల్టరైజేషన్. ఇప్పుడు లా లా ప్రొఫెషన్ కూడా అంతే. ఎవరైతే కంప్లీట్‌గా లా వైపే వెళ్తాను అన్న వాళ్ళే ఈ ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ యొక్క గైడెన్స్ గాని, టీచర్స్ గైడెన్స్ గాని, ఓకే. వాళ్ళు ఉన్న ఆసక్తి గాని, వాళ్ళు దే ఆర్ టేకింగ్ లా. సో మెనీ యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్, కాలేజెస్ ఆర్ కమింగ్ విత్ దిస్ ఇంటిగ్రేటెడ్ లా కోర్స్. లైక్ దట్ ఆల్సో ఇది కూడా. ఈ ఐటీఈపీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఎన్ఐటీలో ఇంట్రొడ్యూస్ చేశారు. ఎన్ఐటీ వరంగల్ డిఫరెంట్ ఎన్ఐటీస్‌లో చేశారు దేశవ్యాప్తంగా. తర్వాత ఐఐటీస్‌లో కూడా ఈ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ని పెట్టడానికి ట్రై చేస్తున్నారు కూడా. చేశారు కూడా. అది కాకుండా అన్ని కొత్తగా వచ్చిన సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఖచ్చితంగా ఈ ఐటీఈపీ ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అంతకుముందు ఆల్రెడీ మోడల్ ఉంది. రీజనల్ సారీ ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సిటికి రిలేటెడ్‌గా ఉన్నటువంటి 5 ఆర్ఐఈస్ ఉన్నాయి. మైసూరు, జైపూరు, భోపాల్ అటువంటి ఏరియాల్లో ఆల్రెడీ కోర్స్ లిమిటెడ్ జస్ట్ ఆ కాలేజీలో మాత్రమే ఉండేది. ఎక్కువగా ఎవరికీ తెలిసేది కాదు. పాపులర్ కాలేదు. సో అదే మోడల్‌ని ఇప్పుడు దే ఆర్ ఇంప్లిమెంటింగ్. సో ఇట్లా ఈ ఈ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ బెనిఫిట్స్ ఏంది మరి? ఏందంటే స్టూడెంట్ ఖచ్చితంగా డిగ్రీకి ఎట్లైనా ఎళ్తాడు. సో ఆ డిగ్రీతో ఎళ్ళినప్పుడే డిగ్రీలో చదువుకునేటువంటి హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ లేదంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదంటే కామర్స్ ఆ సబ్జెక్ట్‌లు చదువుకోవడంతో పాటు ఎడ్యుకేషన్‌లో ఉన్న కాన్సెప్ట్‌లు కూడా హిస్టరీ ఎట్లా చెప్పాలి? పొలిటికల్ సైన్స్ ఎట్లా చెప్పాలి? మ్యాథ్స్ ఎలా చెప్పాలి? టెక్నిక్స్ ఏంది? మ్యాథ్స్ యొక్క పర్పస్ ఏంది? వై వి హావ్ టు టీచ్ మ్యాథ్స్ టు ద స్కూల్ లెవెల్ చిల్డ్రన్ అప్ టు 10th క్లాస్. ఇంటెన్షన్ ఏంటిది? మ్యాథ్స్ చదవడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటిది? హిస్టరీ ఎందుకు చదవాలి? హిస్టరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంది మన హ్యూమన్ ఎవల్యూషన్ లోపల? తర్వాత కామర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇవన్నీ విషయాలు ప్రతి సంవత్సరం కొంత చదువుకుంటా ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి దే మే గో ఫర్ టీచింగ్ ప్రాక్టీస్. అక్కడ క్యాండిడేట్ అంటే టీచర్ స్టూడెంట్ టీచర్ కెన్ ఏబుల్ టు లెర్న్ సంథింగ్. అట్లా కాకుండా నార్మల్ ట్రెడిషనల్ వే, కన్వెన్షనల్ వే ఉంటే వాళ్ళు చదువుకోవడం అంటే కంప్లీట్ ఫెయిల్యూర్. డిగ్రీ తర్వాత 2 ఇయర్స్ BEd ప్రోగ్రామ్ అనేది ఫెయిల్యూర్ రిజల్ట్స్ ఇచ్చాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ కేమ్ అప్ దిస్ పర్టిక్యులర్ న్యూ ప్రోగ్రామ్. సో టీచింగ్ అంత సులువు కాదు. అందరూ అనుకుంటారు టీచింగ్ ఏముంది ఈజీగా చెప్పొచ్చు. టీచింగ్ అనేది
ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ వచ్చాయి. తర్వాత కోచింగ్ సెంటర్స్ వచ్చాయి. యూట్యూబ్ అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి కావచ్చు గానీ, క్యారెక్టర్ బిల్డింగ్ అనేది నో వన్ కెన్ టెల్. ఓకే. మనకు ఆన్‌లైన్ క్లాసులు తీసుకుంటే, ఆన్‌లైన్ క్లాస్‌లో ట్యూషన్ గాని, ఆన్‌లైన్ క్లాసెస్ గాని రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు. వాళ్ళు చెప్పేది కంటెంట్ 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్. ఆ 1 అవర్, 2 అవర్స్‌లో సిలబస్ మాత్రమే దే విల్ కవర్. నీకు కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఎక్కడొస్తది? స్కూల్‌లోనే వస్తది. ఆ పిల్లవాడు ఇతర పిల్లలతోటి కలిసున్నప్పుడు, ఆట ఆడుకున్నప్పుడు, పాటలు పాడినప్పుడు, తర్వాత గ్రూప్‌గా ఉండి ఒక టీమ్ ప్రాజెక్ట్ చేసినప్పుడు, టీమ్ వర్క్ అనేది, ఒక డిసిప్లిన్‌గా ఉన్నప్పుడు, యూనిఫార్మ్ ఏసుకొని స్కూల్‌కెళ్ళి ఒక డిసిప్లిన్‌గా ఉన్నప్పుడు, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒక డిసిప్లిన్ అలవడతది. సో, ఆన్‌లైన్ క్లాస్ అంత సక్సెస్ కాదు. మనం వి కెనాట్ ఇమిటేట్ యాస్ ఇట్ ఈస్ ద ఫారెన్ పాలిసీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. మన 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 కల్చర్, మన ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్. మన పర్సెప్షన్ ఈస్ డిఫరెంట్. Education is considered as something great wealth which cannot be taken over by another person. వేరే వాళ్ళు దొంగిలించినటువంటి వ్యవస్థ విద్య. సో, మరి విద్యను అటువంటి విద్యా వ్యవస్థ స్కూల్ లెవెల్‌లో కొంతవరకి ఖరాబ్ కావడానికి కారణం టీచర్ ఎడ్యుకేషన్ ఫెయిల్ కావడమే. సో, ఆ టీచర్స్ ఇప్పుడు స్కూల్‌లో చదువు చెప్పేటువంటి టీచర్లు చాలా మంది గూడా ఈ సర్టిఫికేట్స్ గెయిన్ చేస్తున్నారు కానీ స్కిల్స్ గెయిన్ చేయడం లేదు. దానికి రకరకాల కారణాలున్నాయి. అవి అందరికి తెలిసిన విషయాలే. ఇంట్రోస్పెక్ట్ చేసుకోవచ్చు ప్రతి టీచర్ గూడా. మీరు చెప్పేది ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్ స్కూలా? అది డిఫరెంట్. బట్ యువర్ డెడికేషన్ లెవెల్స్ ఆర్ యువర్ టీచింగ్ ప్యాటర్న్, యువర్ టీచింగ్ మెథడ్ విల్ బి నోన్ టు యూ. మీ టీచింగ్ చేసేటువంటి పద్ధతి ఎట్లా ఉంది? మీరు చదువుకున్నప్పుడు ఎలా చదువుకున్నారు? మీ టీచర్స్ ఎలా చెప్పారు మీకు? యూ కెన్ టేక్ యువర్ ఓన్ టీచర్. మీరు స్కూల్ లెవెల్‌లో ఉన్నప్పుడు మీకు ఏ టీచర్ అయితే బాగా చెప్తుంది అనిపించిందో, ఆ మేడం లేదా ఆ సార్‌ని ఐడియల్‌గా తీసుకొని యూ ట్రై టు ఫాలో హిమ్ ఆర్ హర్. అట్లా చెప్పడానికి ట్రై చేయండి. మీరు బీఈడీ కాలేజ్‌కెళ్లారు. అక్కడ ఆహ్, మ స్కిల్స్ గెయిన్ చేస్తే ఓకే. స్కిల్స్ నేర్చుకుంటే ఓకే. నేర్చుకోలేదు. సో, నేర్చుకోకుండా కూడా స్టిల్ వి హావ్ లాట్ ఆఫ్ ఛాన్సెస్. లాట్ ఆఫ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఆర్ దేర్ టు లెర్న్, టు ఎన్హాన్స్ యువర్ టీచింగ్ స్కిల్స్. అట్లాగే మీకు పాఠం చెప్పిన టీచర్ కూడా మీకు మోటివేటర్‌గా ఉన్నాడు. సో, టేక్ సమ్ ఇన్సైట్ వ్యూ. మనమేం మర్చిపోలేదు కదా! మన టీచర్ మనకెలా చెప్పాడు. మనం ఆ టీచర్‌ని ఎందుకు లైక్ చేస్తాం బాగా స్కూల్ లెవెల్‌లో. సో, ఆ రకంగా ఆహ్, మాట్లా ట్రై చేయాలి. నాకు స్టిల్ నేను స్కూల్‌లో చదువుకున్నప్పుడు శివకుమార్ సార్ అని ఉండే. ఆ శివకుమార్ సార్ ఏం చెప్పాడంటే పాఠం అయిపోయిన తర్వాత యూ హావ్ టు ప్రిపేర్ క్వెషన్ అండ్ యూ హావ్ టు కమ్ విత్ ఆన్సర్. గుడ్ మెథడ్. పాఠం మీరు చదువుకోవాలి. క్వెషన్ ప్రిపేర్ చేసుకొని రావాలి. క్వెషన్ ప్రిపేర్ చేసుకొనొస్తే మీకు ఆటోమేటిక్‌గా ఆన్సర్ రాయాలి. అంటే మనమే క్వెషన్ ప్రిపేర్ చేయాలి. మనమే ఆన్సర్ రాసుకొని రావాలి. సో, అటువంటి టెక్నిక్. అట్లా అట్లా చాలామంది ఉండుంటారు మీకు. ఆహ్, స్కూల్‌లో 2, 3 స్కూల్ మారితే ఆ స్కూల్‌లను బట్టి, లేదంటే ఒక క్లాస్‌లో ఒక్కొక్క టీచరు చెప్తా ఉంటాడు. రైట్? మ్యాథమెటిక్స్ మీకు చాలా మంది గూడా గవర్నమెంట్ టీచర్స్ మ్యాథమెటిక్స్‌లో మంచి చెప్పేవాళ్ళుంటారు ఆ రోజుల్లో. సో, అట్లా ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. ఇంగ్లీష్ అయితే ఇప్పుడు ఇంగ్లీష్ ఇస్ లైక్ ఓషన్. మనం ఎంత చెప్పినా గూడా అది ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా అయిపోని సబ్జెక్ట్ అది. వర్డ్స్‌లో గావచ్చు, టెన్సెస్‌లో గావచ్చు, వొకాబులరీ గావచ్చు. వొకాబులరీ అయితే ఓషన్. సో, యూ టేక్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ యువర్ ఓన్ టీచర్. లేదు మీ టీచర్ మీకు సరిగ్గా చెప్పలేదు. బై బ్యాడ్ లక్. ఇంగ్లీష్ టీచర్ మీకు సరిగ్గా చెప్పలేదు. సో, వాళ్ళు ఎందుకు సరిగ్గా చెప్పలేకపోయారో అప్పటి కారణాలు వేరు. బట్ నీకు తెలుసిప్పుడు. నువ్వు ఏ లెవెల్‌లో చెప్తున్నావు పిల్లలకి అర్థమయ్యేది ఇంగ్లీష్‌ని. సో, థట్ యూ కెన్ ఇంప్రూవ్. అక్కడ ఏదైతే నీకు దొరకలేదనుకుంటున్నావో, ఎక్కడైతే వాటెవర్ యూ మిస్డ్ దేర్ డ్యూరింగ్ యువర్ చైల్డ్‌హుడ్, డ్యూరింగ్ యువర్ స్కూల్ డేస్, యూ ట్రై టు కంపెన్సేట్ దట్ వన్. సో థట్ యూ కెన్ బ్యాలెన్స్ యువర్ టీచింగ్ రోల్. నువ్వు బాధపడినట్టుగా మళ్ళీ నువ్వు చదువు చెప్పే పిల్లలు బాధపడొద్దు గదా! సో, ఆ మోరల్, ఆ ఎథికల్ సెన్స్ వి షుడ్ డెవలప్. అట్లాగే పిల్లలకు చదువు చెప్పేటప్పుడు సైకాలజీ ఎవ్రీ యాస్పెక్ట్ ఈస్ దేర్. సైకాలజీ ప్లేస్ మేజర్ రోల్. సో, పిల్లవాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి అర్థం చేసుకొని చెప్పండి. కొన్ని సార్ల కొంతమంది పిల్లలకి పేదవాళ్ళుంటారు. వాళ్ళకి ఒక పెన్ను కొనిపియడమో, ఒక బుక్ కొనిపియడమో,
వాళ్ళ బర్త్‌డేకి ఏమైనా వచ్చినప్పుడు, లేదంటే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళకి డబ్బు ఉన్నా లేకున్నా, డబ్బు లేని వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఆహ్, ఏమన్నా గిఫ్ట్ కొనిపియడానికి ట్రై చేయండి. డబ్బు ఉన్న వాళ్ళకి జస్ట్ టోకెన్ ఆఫ్ లైక్ అప్రిషియేషన్. సో, అట్లా మీరు పిల్లలకి దగ్గర కావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని టీచర్ అంటే పిల్లలకు దగ్గరై వాళ్ళ యొక్క మనస్తత్వం అర్థం చేసుకొని వాళ్ళకు చెప్పడానికి అవకాశం ఉంటుంది స్కూల్ లెవెల్ లోపల. అట్లాగే కొంతమంది కొన్ని కొన్ని కాలేజీ లోపల చూసినట్లయితే కొంతమంది పీజీ అయిపోగానే డిగ్రీ కాలేజ్‌లో చెప్పడానికి వస్తారు కొంతమంది. సో, అక్కడేమవుతుంది అంటే ఒకవేళ ఫైనల్ ఇయర్‌లో ఉన్నటువంటి పిల్లవాడిని స్టూడెంట్స్ తీసుకుంటే, ఆ టీచర్ లేదా ఆ సార్ ఆర్ మేడమ్ ఎంత ఒక 2, 3 ఇయర్స్ మాత్రమే ఏజ్‌లో పెద్దవాళ్ళుగా ఉంటారు. సో, వాళ్ళేం చేస్తారు పిల్లలతోటి బాగా క్లోజ్‌గా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, మీరెంత క్లోజ్‌గా మూవ్ అయినా కూడా వి షుడ్ డ్రా ఎ లైన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్. మనం అన్ని విషయాలు పిల్లలతో పంచుకోకూడదు. మన ప్రైవేట్ విషయాలు అసలే పంచుకోకూడదు. మన ఫ్యామిలీ విషయాలు పంచుకోకూడదు. మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పంచుకోకూడదు. ఈ రోజుల్లో స్టూడెంట్స్ అంతా కూడా ఆహ్, డిఫరెంట్‌గా ఉన్నారు. అంటే మీడియా కావచ్చు, ఆహ్, మీడియా ప్రాబ్లమ్ ఎఫెక్ట్ బాగా ఉంది. సోషల్ మీడియా ప్రాబ్లమ్ బాగుంది. సో, దే 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 ఆర్ నాట్ లుకింగ్ టీచర్ యాస్ సంథింగ్ లైక్ ఆహ్, ఎ ఎ గాడ్. అంటే మన ఇండియన్ ట్రెడిషన్ నాలెడ్జ్ ప్రకారం తీసుకుంటే టీచర్ ఈస్ ఈక్వల్ టు గాడ్. ఆఫ్టర్ లైక్ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటాం. అట్లాగే అట్లాగే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటాం. తర్వాత అతిథి దేవో భవ. సో, ఇక్కడ అమ్మా, నాన్నలే వాళ్ళు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ట్రీటింగ్ సంథింగ్ లైక్ గాడ్స్ ఆర్ సంథింగ్ గ్రేట్. అండ్ హౌ దే విల్ సీ యూ యాస్ ఎ గాడ్. వి ఆర్ ద సెకండ్ పేరెంట్. టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్. వాళ్ళసలు పేరెంట్స్‌నే ఖాతరు చేయడం లేదు, లెక్క చేయడం లేదు. ఓకే. కేర్ చేయడం లేదు. అటువంటి వాళ్ళు టీచర్స్‌ను కేర్ చేస్తారని అంటే కొంతమంది ఐయామ్ సేయింగ్ 1%, 2%, 3% సమ్‌టైమ్స్. ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ ద స్టాటిస్టిక్స్. కొంతమంది పిల్లలుంటారు. ఎక్సెప్షన్. సో, మరి వాళ్ళతో డీల్ చేయాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, మీ క్లాస్‌లో ఎటువంటి పిల్లలున్నారు? డిగ్రీ కాలేజ్‌లో గాని, ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో గాని ఎటువంటి పిల్లలున్నారు? సో, వాళ్ళ దగ్గరగా మనము ప్రవర్తించాలి. అంటే ఎక్కడైనా కూడా మన లిమిటేషన్ మనం దాటకూడదు. వాళ్ళ ప్రైవేట్ లైఫ్‌లో గాని, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్‌లో గాని, మన ఫ్యామిలీ ఇష్యూస్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటట్టు కూడా ఎక్కడ చేయకూడదు. సో, ఆ టీచర్‌కి, స్టూడెంట్‌కి మధ్య ఎక్కడైనా రిలేషన్ చెడిపోయిందంటే ఇది కారణం. సో, ఆ టీచర్, స్టూడెంట్ మధ్య ఇండియాలో మీరు ఎన్ని చేసినా గూడా, మీరెంత మంచి చేసినా గూడా ఏదైనా చెడ్డ పేరొచ్చిందంటే టీచర్‌నే ఫస్ట్ బ్లేమ్ జేస్తారు. అంటే టీచర్‌కి ఉన్నటువంటి స్థానం అటువంటిది గాబట్టి, టీచరు ఇట్లా మారాలి, వెస్టర్న్ టీచర్స్‌లాగా తీసుకుని ఐడియల్‌గా తీసుకొని మనం మారిపోవాలి అని అంటా ఉంటారు. కన్వెన్షనల్‌గా ఉన్నటువంటి మైండ్‌సెట్ మారాలి అంటారు. కానీ మళ్ళీ ఇటువంటి ఏదన్నా స్టూడెంట్ తోటి తప్పు జరిగినప్పుడు సో, దే విల్ బి హైలైటింగ్ యూ ఓన్లీ. మేనేజ్‌మెంట్ విల్ ఆహ్, స్కోల్డ్ యూ. మేనేజ్‌మెంట్ విల్ డిస్మిస్ ఫ్రమ్ ద జాబ్. సస్పెండ్ జేస్తారు. తీసేస్తారు. సో, మీ జాబ్‌కే ఎసరొస్తది. సో, అవన్నెందుకు అందుకని సో, ఎడ్యుకేషన్‌లో మనం ఏమేమి విషయాలు చెప్పాలో, ఆ విషయాలు కరెంట్ డే సిట్యుయేషన్, కరెంట్ ఈవెంట్స్‌కి కనెక్ట్ చేసుకుంటూ చెప్తే పిల్లలకి అర్థమైపోతది. సో, ఆ విషయం, ఆ జ్ఞానము, ఆ లోక జ్ఞానం మనకుంటే సరిపోతుంది. ఎక్కువగా పొలిటికల్ ఇష్యూస్ కూడా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అవర్ రోల్ ఈస్ వెరీ లిమిటెడ్ బికాస్ ద చేంజింగ్ వరల్డ్. Sometimes students are also they will also take some mobile phone, they will take some video secretly and try to release in the సోషల్ మీడియా. సో, అప్పుడు మనం ఏం చేయడానికి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మన ఉన్నంతలో, మన లిమిటేషన్‌లో, మన పరిధిని తెలుసుకొని మాట్లాడితే మనకు మంచిది. మన ఉద్యోగానికి మంచిది. మన కుటుంబానికి మంచిది. మన లైఫ్‌కి గూడా అదే మంచిగా ఉంటుంది. థాంక్ యూ సో మచ్.